ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సత్కరించారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శంషాబాద్ విమానాశ్రయంలో ఖర్గేకు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో గుల్బర్గాకు వెళ్లారు. అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ హామీ ఇచ్చారు. చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరాన్ని ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు ఎన్నికల బూత్ లెవెల్ అధికారులతో కలిసి చర్చిస్తామని తెలిపారు. చార్మినార్ పైకి ఎక్కి నగర దృశ్యాలను తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాలను ఆదుకోవటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్రైస్తవుల సమస్యలు అతి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగులను కంపెనీల చుట్టూ తిప్పుకుంటే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. మైదుకూరులో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మేధా డిఫెన్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని పుట్టా అన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే అంటువ్యాధులు దరిచేరకుండా ఉంటాయని మంత్రి స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరులో కలెక్టర్ రాజాబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంక్ నుంచి ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఇళ్లు, వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రగ్స్ తో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువతకు ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. శ్రీ సత్యసాయి కదిరిలో భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది, మంచి మార్గం ఎంచుకో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందికుట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను త్వరలో ఒకేసారి చేపడతామని కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో తెలంగాణ ఎక్సైజ్ టీఎన్జీఓస్ సెంట్రల్ ఫోరం సమావేశం జరిగింది. సి హరికిరణ్ ను ఉద్యోగులు ఘనంగా శాలువా, మెమంటోలతో సన్మానించారు. ఉద్యోగులు స్కిల్స్ ను నేర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి పాటుపడాలని వైరా సబ్ ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు కోరారు. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందజేశారు. తమ తల్లిదండ్రులైన పుష్పాల జగన్నాథం, ఇంద్రమల జ్ఞాపకార్థం విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంఆర్ఓ శీలం శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామాంజనేయులు సూచించారు. కొండపి గురుకుల పాఠశాలను ఎంఆర్ఓ, ఎంపీడీఓ సందర్శించారు. చేతులు భోజనానికి ముందు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని చెప్పారు. రెండు చుక్కలతో పోలియోను నివారించవచ్చని డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. రేపు ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలియో రహిత రాష్ట్రంగా ఉంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్లో సైతం పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గోపాలపురానికి చెందిన 50 మంది నేతలు మూకుమ్మడిగా పార్టీ రిజైన్ చేశారు. పార్టీ నేతలు మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రాజీనామా చేసిన వారిలో మాజీ శాప్ డైరెక్టర్ కప్పల వరలక్ష్మి, గోపాలపురం వైస్ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యులు వారా సంగీత తదితరులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మాటి